వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెకండ్ డే షూట్. ఈరోజు మా సెకండ్ డే షూట్ అనమాట. కాకపోతే మీకు వ్లాగ్ వచ్చేసి ఒకటే. నిన్న 4 లుక్స్ కంప్లీట్ చేసాము. ఈరోజు ఇంకా 5 బ్యాలెన్స్ ఉన్నాయి. 5 చూద్దాం ఎంత కంప్లీట్, 4 అట్లీస్ట్ చేద్దామని అనుకున్నాము. ఇప్పుడు అయితే నేను మరాఠీ లుక్లో ఉన్నాను అనమాట. సో వాళ్ళ స్టైల్లోనే ఇలా కచ్చలాగా స్టైల్ చేసి కట్టుకున్నాను. అండ్ శారీ వచ్చేసి మైసూర్ క్రేప్ సిల్క్ శారీ ఫ్రమ్ రాధే సిరి ఇన్స్టా పేజ్. అండ్ జ్యువెలరీ కూడా వాళ్ళు మరాఠీ వాళ్ళు వేసుకుంటారు కదా, కొంచెం వాళ్ళ స్టైల్నే మ్యాచ్ చేద్దాం అన్నట్టు కొంచెం అలానే ఇలా 3 డిఫరెంట్ జ్యువెలరీస్ వేసుకున్నాను. జ్యువెలరీస్ వచ్చేసి గోయా సిల్వర్ జ్యువెలరీ అన్నమాట. అండ్ ఇంకా బ్లౌజ్ గురించి మీకు చెప్పాలి. ఈ బ్లౌజ్ ఇప్పుడు కొత్తగా ఫుల్ ట్రెండ్లో ఉంది. అంటే నార్మల్గా మగ్గం వర్క్ అలా కాకుండా ఇలా జ్యువెలరీ పెట్టించి కుట్టిస్తున్నాం అనమాట. ఇలా జ్యువెలరీ పీసెస్ సపరేట్గా దొరుకుతాయి, అది తీసుకొని ఇలా పెడుతున్నారు. సో నేను ఇలా నెక్కి, దెన్ స్లీవ్స్కి అండ్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టించాను అనమాట. సో ఇది జ్యువెలరీ బ్లౌజ్ అని చెప్పొచ్చు, ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ బ్లౌజ్ అనమాట. సో అలా కుట్టించాను దీనికి. అండ్ ఒక కంచి దుప్పట్ట కూడా దీనికి పేరప్ చేశాను, బికాజ్ వాళ్ళు ఇలానే వేసుకుంటారు వాళ్ళ లుక్లో. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి చూడండి, ఇలా వాళ్ళు ఎక్కువ ఇలానే బన్ స్టైల్లో చేస్తారు. సో అలానే చేసాము. అండ్ దానికి చిన్న చిన్న యాక్సెసరీస్ అవన్నీ కూడా జాయిన్ చేసాము. అండ్ మేక్ ఓవర్ బై దీపు, మీకు తెలుసు. సరే, ఈ లుక్లో ఇక్కడ టెంపుల్ సెటప్లో చేద్దాము. మధురై మీనాక్షి ఇది లొకేషన్ అనమాట. ఈ లొకేషన్ పేరు వాళ్ళు అలా పెట్టుకున్నారు. సో ఇక్కడ షూట్ చేస్తున్నాము. ఏం చేస్తాం ఏంటో చూద్దాం రండి. చాలా కష్టపడుతున్నాం, బాగా ఎండగా ఉంది. అంటే బరువు మోసి కష్టపడట్లేదు, ఫోటోలు దిగడానికి కష్టపడుతున్నాం. ఏముంది, మీరు కష్టపడేది ఫోటోషూటే కదా, రీల్ షూటే కదా, ఊరికే ఇక్కడి నుంచి ఇక్కడ అటు వెళ్తారు, అక్కడి నుంచి ఇటు వస్తారు, అంతే కదా అనుకుంటారు. కానీ ప్రాక్టికలీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. బికాజ్ ఎండ చూసుకోవాలి, తర్వాత యాంగిల్స్ చూసుకోవాలి, మళ్ళీ అంటే అక్కడ ప్రాపర్టీస్ అరేంజ్ చేసుకోవాలి, ఇలా రకరకాలు అనమాట. సో అలా ఒక లుక్లో ఫోటో తీసుకోవాలి, రీల్ అన్నీ చేసుకోవాలి అంటే ఐ థింక్ మినిమం 2 అవర్సా, మినిమం 2 అవర్స్ కావాలి. ఫిక్స్ అయిపోండి. ఇది నా సెకండ్ సారీ అనమాట. బాహుబలిలో దేవసేన లాగా కొంచెం ట్రై చేశాను, ఆ లుక్ తీసుకొద్దాము అని చెప్పి. తర్వాత నేను అకార్డింగ్ టు కలర్స్ షూట్ చేయట్లేదు, నాకు వీలుగా నేను షూట్ చేసుకుంటున్నాను. పోస్ట్ చేసేటప్పుడు కలర్స్ ఎలా ఉన్నాయో అలా పోస్ట్ చేస్తానన్నమాట. ఇంకా కలర్స్ విషయానికి వస్తే ఎంత కన్ఫ్యూజన్ అంటే గూగుల్లోనే చాలా రకాలు వస్తుంది అనమాట. ఏ రోజు ఏంటి చూద్దాము కనుక్కుందామంటే గూగుల్లోనే చాలా వెరైటీస్ వస్తుంది. సరే పంతులు గారిని అడుగుదామంటే ఒక్కొక్క పంతులు ఒక్కొక్కటి చెప్తున్నారు.
సో ఏది తీసుకోవాలో ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని నేను శరద్ నవరాత్రి అన్నట్టు గూగుల్లో నాకు ఒకటి వచ్చిందనమాట. అది ఫాలో అవుదాము అనుకున్నాను. సో అదే ఫాలో అవుతాను. సో దాన్ని ఫాలో అవుతూ నేను పోస్ట్ చేస్తాను అనమాట ఎవ్రీడే. ఏ రోజుకి ఏ కలరో ఆ కలరు పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ అనుకోకుండా అన్నీ బాగా సెట్ అయిపోయిందనమాట. ఇక్కడ బోట్ ఉంది అండ్ అంటే బాహుబలి మూవీలో వాళ్ళు బోట్లో వాటర్లో వెళ్తారు కదా, సో అలా అన్నట్టుగా ఇక్కడ కరెక్ట్గా నేను వేసుకున్న డ్రెస్కి దానికి అన్నీ మొత్తం మంచిగా సెట్ అయ్యేలాగా ఉంది. యాక్చువల్లీ ఇంతకుముందు వేరే చోట వెళ్ళొచ్చాము, అక్కడ సెట్ అవ్వదులే అనుకొని ఇక్కడ వస్తే ఇక్కడ సర్ప్రైజింగ్లీ అన్నీ బాగా మ్యాచ్ అయిపోయింది అనమాట. నా జడ చూపిస్తాను. ఇంతకుముందు చెప్పాను కదా, నవరాత్రులు అనేసరికి 9 కలర్సే కాకుండా 9 డిఫరెంట్ స్టైల్ ఆఫ్ శారీస్ కట్టుకుంటాను అని చెప్పి. సో ఇందాక నేను బెంగాలీ స్టైల్లో కట్టుకున్నాను. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ స్టైల్ వచ్చేసి ఇన్ఫినిటీ శారీ స్టైల్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇలా పళ్ళు వేసుకొని ఇలా తిప్పేసి ఇక్కడికి వచ్చి జాయిన్ చేసాము. మళ్ళీ దుప్పట్ట కూడా ఈ కలర్ తెలియాలని కొంచెం పైకి నుంచి ఇలా వేసుకున్నాం అన్నమాట. ఇలా రాణి స్టైల్, ఆ రాణి గత్తు రావాలి అని చెప్పి 9 లుక్స్ చూసి మీకు ఏ లుక్ నచ్చింది, ఏ లుక్ బాగుంది, ఏ లుక్ ఎందుకు బాగాలేదు అవన్నీ కూడా నాకు చెప్పండి. బయట వర్షం పడుతుంది, లోపలేమో చల్లబెట్టి. సో దిస్ బ్యూటిఫుల్ మైసూర్ క్రేప్ సిల్క్ సారీ ఈజ్ ఫ్రమ్ రాధే సిరి అనమాట. సో నేను ఈ నవరాత్రి లుక్ మొత్తం మైసూర్ క్రేప్ సిల్క్ శారీతోనే చేస్తున్నాను. బికాజ్ కట్టుకుంటే చాలా లైట్గా ఉంది, హెవీగా అనిపించదు అండ్ లుక్ కూడా చాలా మంచి రాయల్ లుక్ ఇస్తుంది. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనమాట మైసూర్ క్రేప్ సిల్క్ శారీ అనేది. అండ్ ఇంకా ఈ జ్యువెలరీకి వచ్చేసరికి నక్షి కుందన్ జ్యువెలరీ అనమాట. ఇది నేను ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ నుంచి తీసుకున్నాను. ఇంకా మొత్తం దీనికే మ్యాచ్ అయ్యేలాగా మొత్తం అక్కడి నుంచే తీసుకున్నాను అనమాట. ఇంకా నా జడ చూడండి, బాగుంది కదా. అండ్ ఫుల్ నా జడ, నా సారీ మేకోవర్ బై దీపు అనమాట. తనే ఎప్పుడో నాకు వస్తూ ఉంటుంది, నేను చాలాసార్లు మెన్షన్ చేశాను, మీకు కూడా తెలుసు. అండ్ ఈ బ్లౌజ్, ఈ శారీకి స్టిచ్ చేసింది సాచే డిజైనర్ స్టూడియో అనమాట, అల్కాపూర్ టౌన్షిప్లో ఉంటుంది, వాళ్ళ దగ్గర కుట్టించుకున్నాను. సో ఇంకా నేను షూట్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి రా స్టూడియోస్. ఇప్పుడు నేను ఇక్కడ డ్రీమీ ఫారెస్ట్ దగ్గర షూట్ చేస్తున్నాను. ఇది నా నెక్స్ట్ లుక్ అనమాట, 7th లుక్. ఇది వరకు 6 లుక్స్ చూసారు, ఇది నా 7th లుక్. గ్రే కలర్ శారీతో నేను పేరప్ చేశాను. సో సింగిల్ గ్రేనే కాకుండా ఇందులో రెడ్ కలర్ కలంకారీ దుప్పట్ట కూడా మిక్స్ చేశాను అనమాట. ఈ గ్రే కలర్ క్రేప్ మైసూర్ సిల్క్ శారీకి రెడ్ బార్డర్ వచ్చింది. అది రెడ్ బార్డర్ ప్లెయిన్ వచ్చింది, లైన్స్ మీరు చూస్తే కింద ఉంది, ఇక్కడ ఉంది. ఎస్, ఇక్కడ చూపిస్తాను. సో ఇది బార్డర్ అనమాట శారీకి, గ్రే కలర్ దానికి కింద ప్లెయిన్ వచ్చింది బార్డర్. నేనేం చేయించాను అంటే టాంజోర్ పెయింటింగ్ చేయించాను దీని కిందకి. ఆ టాంజోర్ పెయింటింగ్ ఎలా అంటే ఫుల్ ఇలా సర్కిల్ వచ్చి ఇక్కడ ఒక బర్డ్, అక్కడక్కడ ఒక బర్డ్ వస్తుంది అనమాట. ఈ బర్డ్ పేరు గండా బేరుండా అని కన్నడలో చెప్తారు, బట్ నాకు తెలుగులో ఏం చెప్తారో తెలియదు. ఇది నాకు చాలా ఇష్టం, అందుకని ఈ బర్డ్ కావాలి అని చెప్పి వేయించుకున్నాను. ఇదే సేమ్ బర్డ్ ఎవరైతే టాంజోర్ పెయింటింగ్ శారీకి చేశారో వాళ్ళే బ్లౌజ్కి కూడా చేశారనమాట. సేమ్ స్లీవ్స్కి కూడా అదే బర్డ్ వస్తుంది, ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ బర్డ్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్కి. ఈ టాంజోర్ పెయింటింగ్ మొత్తం నేను మగువా ఎంబ్రాయిడరీ స్టూడియో అనే పేజ్ నుంచి చేయించుకున్నాను. అండ్ ఇది మైసూర్ క్రేప్ సిల్క్ శారీ, మీకు తెలుసు రాధే సిరి పేజ్ నుంచే తీసుకున్నాను.
నేను ఈసారి చేస్తున్న 9 లుక్స్ శారీస్ మొత్తం నాకు రాధే సిరి పేజ్ నుంచే తీసుకున్నాను అనమాట. మైసూర్ క్రేప్ సిల్క్ శారీతోనే చేస్తున్నాను. బికాస్ చెప్పాను కదా, మనం ఎలా చెప్తే అలా మన మాట వింటుంది అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది. మనకి కట్టుకుంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, హెవీ ఫీలింగ్ ఉండదన్నమాట. సో ఈ శారీ నేను ఎవ్రీ టైం ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ చేస్తాను అన్నాను కదా, అలానే ఈ శారీకి ఏం చేశాను అంటే సో కింద ఈ శారీ వచ్చింది ఇక్కడి నుంచి, అంటే ఇక్కడ సపరేట్గా మళ్ళీ దుప్పట్ట ఇక్కడి నుంచి జాయిన్ చేశాను అనమాట. ఇక్కడ దుప్పట్ట జాయిన్ చేసి ఇక్కడ ఏంటి పళ్ళులాగా దుప్పట్టాని వేసుకున్నాను. సో శారీకి వచ్చిన పళ్ళుని వెనక నుంచి తీసుకొచ్చి రైట్ షోల్డర్ మీద వేశాను, స్టోల్ లాగా కనిపించేలాగా. సో ఇది ఒక లుక్ అనమాట. ప్రీవియస్లీ కూడా నేను స్టోల్ వేసుకున్నాను కానీ అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అంటే ఇప్పుడు ఇలా మనం షాల్ వేసుకోవడానికే 3-4 టైప్స్ ఉన్నాయి అన్నమాట శారీలో. నేను ఈ శారీకి ఇలా చేశాను. అండ్ దీనికి నేను మొజానైట్ స్టోన్స్తో విక్టోరియన్ ఫినిష్ జ్యువెలరీ వేసుకున్నాను. ఈ జ్యువెలరీ వచ్చేసి ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనము మన షూట్ కంటిన్యూ చేద్దాము. దీనికి ఎలా ఎక్కడెక్కడ తీస్తామో చూద్దాం. యాక్చువల్లీ అన్నిటికీ చాలా హెవీగా వేసుకొని బాగా రెడీ అయ్యాను కదా. సో ఇది కొంచెం ఇండో వెస్టర్న్ లాగా ఉండని అని చెప్పి పాపిడి బిల్ల తర్వాత నోస్ పిన్, దెన్ ఒడ్డానం ఇవన్నీ తీసేసాను అనమాట. ఓన్లీ మెడలో చైన్ అండ్ ఇయర్ రింగ్స్ మాత్రమే ఉంచాను. సో ఈ లుక్ బాగుందా లేదా, అవన్నీ ఉండుంటే బాగుండేదా నాకు కమెంట్స్లో చెప్పండి. హలో, ఇది నా 8th లుక్ అనమాట. గ్రీన్ కలర్ సారీ కట్టుకున్నాను. గ్రీన్ అనగానే ఆ ట్రెడిషనల్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవుదాము, ఎథ్నిక్ ట్రెడిషనల్ వేర్ వాట్ ఎవర్ కొంచెం అలా అన్నట్టుగా రెడీ అయ్యామన్నమాట. ఇది గ్రీన్ కలర్ మైసూర్ క్రేప్ సిల్క్ సారీ, అక్కడక్కడ చెక్స్ వచ్చేసి అండ్ శారీలో జుమ్కాస్ కూడా వచ్చాయి అన్నమాట. ఫుల్ ఆల్ ఓవర్ ద శారీ అలానే ఉంది. దానికి నేను రెడ్ కలర్ రా సిల్క్లో బ్లౌజ్కి తాంజోర్ వర్క్ చేయించాను. బికాస్ గ్రీన్ అండ్ గ్రీన్ కూడా వేసుకోవచ్చు అండ్ గ్రీన్కి రెడ్కి గ్రీన్ కాంట్రాస్ట్గా వేసుకోవడం కూడా ట్రెండ్, అందరూ వేసుకుంటూ ఉంటారు అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఎథ్నిక్ వేర్కి ఒక న్యూ లుక్ లాగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఈ గ్రీన్ శారీకి ఇలా రెడ్ బ్లౌజ్ని టాంజో వర్క్ చేయించాను. ఇంకా నా బ్లౌజ్ చూడండి, ఇక్కడ స్లీవ్స్కి దీపం వచ్చిందనమాట. దీపం స్టైల్లో టాంజోర్ పెయింటింగ్ చేశారు అండ్ కిందంతా ఇలా బీట్స్ ఇప్పించాను. గ్రీన్ శారీ కదా, రెడ్ బ్లౌజ్ గ్రీన్కి మ్యాచ్ అవ్వాలని చెప్పి గ్రీన్ పైపింగ్ ఇప్పించి గ్రీన్ బీట్స్ ఇప్పించాను అనమాట. సో దట్ ఇందులో కూడా అక్కడక్కడ గ్రీన్ కూడా యాడ్ చేశారు పెయింటింగ్లో. బ్యాక్ సైడ్ టాంజోర్ వర్క్లో గోదా అమ్మవారు మిర్రర్ చూస్తూ ఉన్నట్టుగా పెయింట్ చేశారు. సో నా బ్లౌజ్ డిజైనింగ్ ఎలా ఉంది నాకు చెప్పండి. ఈ టాంజోర్ పెయింటింగ్ వచ్చేసి కిరణ్మయి కలెక్షన్ అనే పేజ్ వారు నా కోసం చేసి ఇచ్చారనమాట. ఇంకా ఈ సారీ రాధే సిరి ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించుకున్నాను. అండ్ దీనికోసం ఎథ్నిక్ జ్యువెలరీ కావాలని చెప్పి జ్యువెలరీని నేను గోయా సిల్వర్ జ్యువెలరీ నుంచి తీసుకున్నాను. అండ్ ముక్కు పుడక కూడా చూడండి 3 పెట్టుకున్నాను, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ సెప్టమ్ నోస్ పిన్ కూడా పెట్టాను అనమాట. సో ఆ ట్రెడిషనల్ లుక్ క్రియేట్ చేయడానికి. అండ్ బిందీ వచ్చేసి ఎప్పుడు రౌండే పెట్టాను ఇప్పటి వరకు, అందుకని తిలకం స్టైల్లో పెట్టాను. అది కూడా లాంగ్ తిలకం పెట్టలేదు, షార్ట్ తిలకం పెట్టాను, బాగుంటుంది అని చెప్పి. ఇదివరకు అన్నీ రౌండే పెట్టుకున్నాను కదా అని. అండ్ హెయిర్ స్టైల్ చూడండి ఒకసారి. ఆల్రెడీ ఇలాంటిది అంటే నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్, కొంచెం ఇలానే చేసాము, బట్ అది వేరు. దీనికి జడగంటలు వేసాము అండ్ అమ్మవారు అండ్ చుట్టూ ఫ్లవర్ పెట్టి కొంచెం ఉన్న దాంట్లోనే కొంచెం డిఫరెంట్గా ట్రై చేసామన్నమాట. అంటే ఇక్కడ సైడ్లో ఫ్రెంచ్ ప్లాట్ లాగా వేసి వెనకాల
లాంగ్ సౌరం పెట్టి అమ్మవారిని పెట్టి అలా ట్రెడిషనల్ లుక్ క్రియేట్ చేసాము. ఇది క్రియేట్ చేసింది దీపు. నేను అందరినీ ప్రతి లుక్కి ఎవరెవరు శారీ ఇచ్చారు ప్రతిదీ నేను నా ఇన్స్టా పేజ్లో ట్యాగ్ చేస్తాను. డూ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు మనము మన వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. నేనేంటి ఈ మ్యూజిక్ కొడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది ఒరిజినల్ కాదు, ఇది కూడా జస్ట్ సెటప్పే అనమాట. ఫైనల్లీ లాస్ట్ లుక్కి వచ్చేసాము. 9 లుక్స్ చేయడం అంత ఈజీ కాదండి. చాలా అంటే చాలా అలసిపోయాను నిజంగా. బికాస్ ఓన్లీ 2 డేస్లోనే చేయాలి అనుకొని చేస్తున్నాం అనమాట. అండ్ ఈచ్ గెటప్కి మొత్తం హెయిర్ స్టైల్ అన్నీ చేంజ్ అవుతుంది కదా, దానికి టైం పడుతుంది. అండ్ అగైన్ మళ్ళీ రీల్, వ్లాగ్, ఫొటోసు ఇలా చేసి మళ్ళీ అవ్వదు, కొంచెం టైం కావాలి. ఐ థింక్ 3 డేస్ తీసుకుంటే మనం ప్రశాంతంగా మంచిగా ఇంకా క్లీన్గా తీయొచ్చేమో హడావిడి లేకుండా. సో ఫైనలీ లాస్ట్ లుక్కి వచ్చామండి. పింక్ కలర్ అనమాట. ఐ థింక్ నవరాత్రిలో కూడా లాస్ట్ కలర్ పింకే అనుకుంటా, బికాజ్ నేను చూసిన దాంట్లో అయితే పింక్ కలరే లాస్ట్ ఉంది. సో నా వీడియోలో నేను షూట్ చేస్తున్నది కూడా పింక్ కలరే లాస్ట్ వేసుకున్నాను అనుకోకుండా, 2 అలా కోఇన్సిడెన్స్ అయింది. దెన్ మైసూర్ క్రేప్ సిల్క్ సారీనే కట్టుకున్నాను అనమాట. ఈ లుక్ చాలా సింపుల్గా సటిల్గా చేయాలి అనుకున్నాను, బికాజ్ నా మైండ్లో ఒకటి ఉండింది. సీతారామం మూవీలో మృణాళిని గారి లుక్ని ట్రై చేద్దాం అనిపించి ఇలా సింపుల్గా ట్రై చేశాను అనమాట. సో ఫ్రీ హెయిర్ వదిలేసి తర్వాత రాయల్, షీఈ్ క్వీన్ కదా, అందుకే రాయల్గా ఒక పెద్ద నెక్లెస్ వేసుకున్నాను. ఈ జ్యువెలరీ వచ్చేసి గోయా సిల్వర్ జ్యువెలరీ అనమాట. అండ్ శారీ వచ్చేసి సింపుల్గా సింగిల్ టోన్ అంటే పింక్ కలరే, కాకపోతే లైటర్ టు డార్కర్ షేడ్ వస్తుందన్నమాట ఈ శారీ. అలాంటి ఒక టోన్ ఉన్న శారీ అనమాట. ఇది కూడా మైసూర్ క్రేప్ సిల్క్ శారీ ఫ్రమ్ రాధే సిరి పేజ్. అండ్ బ్లౌజ్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ నేను ఇన్స్టా పేజ్ సర్వ్ చేస్తూ ఉంటే ఒక డిజైన్ నాకు కనపడి నాకు చాలా నచ్చి ఆ పేజ్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో చేయించుకున్నాను అనమాట. ఇది అంటే ఇది చూసి ఏముంది ఇంతే కదా అనుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి ప్యారెట్. ఇది చూసి నాకు చాలా నచ్చింది. ఈ ప్యారెట్ ఇక్కడ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంది, ఇక్కడ ఉంది ప్యారెట్. సో ఇలా చూసి నాకు చాలా నచ్చి వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. వర్ణ డిజైనర్ స్టూడియో అన్నమాట వాళ్ళ పేజ్, ఇన్స్టా పేజ్. దెన్ అంతే, ఇంకా నా డీటెయిల్స్ అన్నీ మీతో చెప్పేశాను. ఇప్పుడు ఇక్కడ దానికి సీతారామం మూవీలో సాంగ్ సూట్ అయ్యేలాగా చేద్దాం అనుకుంటూ చేస్తున్నాము. మా ఆయన లేరు, నేను ఒక్కదానే చేస్తున్నాను. ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్స్లో చెప్పండి. ఫైనలీ 9 లుక్స్ అయిపోయిందండి. చాలా కష్టపడ్డాము, చాలా తెలియకుండా చాలా స్ట్రెయిన్ అయిపోయామన్నమాట. ఎనీవేస్ అవుట్పుట్ బాగా వస్తే అదే చాలు. నాకు కామెంట్స్లో ప్లీజ్ చెప్పండి అందరూ, ఏ లుక్ మీకు నచ్చింది, ఏది బాగుంది, లేదా ఇంకెలా చేసుంటే బాగుండేది అనిపించేది, ఇవన్నీ కూడా నాకు కామెంట్స్లో చెప్పండి.
ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. కీప్ సపోర్టింగ్ అస్, కీప్ లవింగ్ అస్, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.